నందిగం సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బాపట్ల మాజీ ఎంపీ. అంతకుముందు అమరావతి ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసి నోట్లో తుపాకీ పెట్టి బెదిరించడం, ఆ బెదిరించిన సిఐ చేతనే నీకు సెల్యూట్ కొట్టిస్తానంటూ అతనికి ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించడం జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చారు. ఆ తర్వాత నందిగం సురేష్ గట్టిగానే ఉంటూ వచ్చాడు. 5 ఏళ్ల తర్వాతన ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి అతన్ని వెంటాడి వేటాడుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక కేసు తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ ఇంటి దగ్గర గొడవ. ఇక్కడ 2 కోణాలు. ఒకటే ఏంటంటే ఇతనే వెళ్ళి ఒక స్థానికుడైనటువంటి వ్యక్తి మీదన దాడి చేశాడు. మద్యం తాగినటువంటి ఒక వ్యక్తిని కొట్టాడు, చితక బాధేశాడు. వీళ్ళ ఆవిడ కూడా కొట్టేసింది, బంధించి తీసుకెళ్ళి మరీ కొట్టారు, దారుణంగా హింసించడంతో అతను పెట్టిన కేసు మీదన అరెస్ట్ చేశారు అన్నటువంటిది ఈనాడు జ్యోతిల కథనం. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళ కథనం ఏంటంటే నందిగాం సురేష్ చంపేస్తే తనకున్న ఆస్తులు కొంత భాగం రాసిస్తానంటూ ఒక అతను హడావి చేశాడట. నందిగాం సురేష్ కార్ల మీదన దాడి చేశాడట రాజు అనేటటువంటి వ్యక్తి. ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేస్తే రాజు తమ కార్ల మీద దాడి చేసి తమ కుటుంబ సభ్యులు దూషించాడంటే పోలీసులకి నందిగాం సురేష్ ఫిర్యాదు చేస్తే, సురేష్ భార్య ఫిర్యాదు చేస్తే నందిగాం సురేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదును పక్కన పెట్టేసి రాజు ఇచ్చిన ఫిర్యాదుతో నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు పోలీసులు అంటూ వీళ్ళు చెప్తున్నారు.